Good morning, everyone. Hello. Are you hear me? వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఎనీవన్? గుడ్ మార్నింగ్ వినిపిస్తుంది. శ్రీరామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, ఓకే, ఫైన్. సో ఎస్టర్డే క్లాస్ ప్రకారము మనం ఒక కన్క్లూజన్కి వద్దామండి. మనం ఏ ఏ ఏ డాక్యుమెంట్స్, ఐ మీన్ ఏ కరెన్సీస్ ని మనం ఫిక్స్ చేసాము, ఎలా ఫిక్స్ చేసాము, వాటి యొక్క కాన్ఫిగరేషన్ నుంచి వచ్చినాయా లేకపోతే కాన్ఫిగరేషన్ కాదా అనేది ఒక కన్క్లూజన్కి వద్దాము. ఓకే. సో we are facing below currencies, our company code ISP1. Okay. Currency, currency type, currency code, fixed or variable. అంటే ఫిక్స్ చేసామా లేకపోతే అది మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చా? దెన్ కన్వర్షన్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ కరెన్సీ ఉంటుంది. ఓకే. ఈ డాక్యుమెంట్ కరెన్సీ టైప్ వచ్చేసరికి మనం 2 డిజిట్ కోడ్ తో రిప్రజెంట్ చేస్తామన్నాను కదా. ఇది 00. తర్వాత ఇప్పుడు ఈ కరెన్సీ కోడ్ అనేది మనకి నాట్ అప్లికేబుల్. ఎందుకంటే ఇక్కడ మనం కరెన్సీ సిఏడి తీసుకోవచ్చు, ఆస్ట్రేలియన్ డాలర్ తీసుకోవచ్చు, మలేషియన్ రింగిట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఏ కరెన్సీ అని తీసుకోవచ్చు. దాన్ని మనం మన యొక్క ఫిక్స్డ్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో అందుకని ఈ డాక్యుమెంట్ కరెన్సీ అనేది నేను ఫిక్స్ చేయట్లేదు. సారీ. సో ఇది 2 డిజిట్ కాబట్టి 00. ఓకే. తర్వాత కరెన్సీ కోడ్ ఏం ఉండదు దీనికి. ఇది వచ్చేసరికి వేరియబుల్ అన్నమాట. వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అని తీసుకోవచ్చు. దీనికి ఇదే కరెన్సీ తీసుకోవాలి అని రూల్ ఏం లేదనమాట. మనం ఆస్ట్రేలియన్ డాలర్, ఐ మీన్ కస్టమర్స్ తో కానీ వెండర్స్ తో కానీ డీల్ చేస్తుంటే ఆస్ట్రేలియన్ డాలర్ తీసుకోవచ్చు. కెనడియన్ కస్టమర్స్ కానీ వెండర్స్ తో కానీ డీల్ చేస్తుంటే మనం ట్రాన్సాక్షన్ ని కెనడియన్ డాలర్ లో పోస్ట్ చేయొచ్చు. ఆస్ట్రేలియా, ఇండియా, ఐ మీన్ మలేషియా అని కస్టమర్స్ కానీ వెండర్స్ తో కానీ డీల్ చేస్తుంటే మలేషియన్ రింగిట్ తోటి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ తోటి మనం పోస్ట్ చేయొచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ అన్నమాట. సో అందుకని మనకి ఇక్కడ ఏంటంటే నో ఫిక్స్డ్ కరెన్సీ, ఏ కరెన్సీ అని తీసుకోవచ్చు. సో వీ కాల్డ్ యాజ్ వేరియబుల్ అనమాట. కన్వర్షన్ అనేది నాట్ అప్లికబుల్, ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ పోస్ట్ చేసింది ఇక్కడ కన్వర్షన్ ఏం అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి
డాక్యుమెంట్ కరెన్సీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అన్న, లీగల్ కరెన్సీ అన్న, కంపెనీ కోడ్ కరెన్సీ అన్న ఒకటే ఇక్కడ. సో లోకల్ కరెన్సీని మనం ఏం చేస్తామంటే 10 తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం మన కంపెనీ కోడ్ కి తీసుకున్నటువంటి లోకల్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్. ఇది ఫిక్స్డా వేరియబులా? ఫిక్స్డ్. ఎస్, ఫిక్స్డ్. ఎందుకంటే మనం పద్దాకల మన యొక్క కంపెనీ కోడ్ యొక్క కరెన్సీని చేంజ్ చేయము. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇండియన్ లీగల్ కరెన్సీ లైక్ అంటే ఇండియన్ రూపీస్ మీద మీన్ ఇండియన్ రూపీస్ లోనే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇది అనేది ఫిక్స్డ్ అన్నమాట. తర్వాత కన్వర్షన్. కన్వర్షన్ బేస్డ్ ఆన్ 00. ఎందుకు బేస్డ్ ఆన్ 00 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ కెనడియన్ డాలర్ తీసుకున్నాం. ఓకే. ఈ కెనడియన్ డాలర్ తీసుకొని ఈ కెనడియన్ డాలర్ లో నుంచి మనం ఏం చేసినాము? మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసాం. అంతే కదా? ఐ మీన్ ఎస్. లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేసాం అనమాట. సో అందుకని కన్వర్షన్ బేస్డ్ ఆన్ విచ్ కరెన్సీ? డాక్యుమెంట్ కరెన్సీ. సో డాక్యుమెంట్ కరెన్సీని మనం ఏ కోడ్ తో రిప్రజెంట్ చేస్తున్నాం? ఇక్కడ 00తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కన్వర్షన్ ఉంటుంది బేస్డ్ ఆన్ 00 అని చెప్పి అనమాట. తర్వాత గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీని మనం 30తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మనం గ్రూప్ కరెన్సీని ఏదనుకున్నాం? గ్రూప్ కరెన్సీని యుఎస్డి. యుఎస్డి అనుకున్నాం. ఓకే. ఇది ఫిక్స్డా వేరియబులా? ఇట్స్ ఫిక్స్డ్. ఎస్, ఇది కూడా ఫిక్స్డ్. ఎందుకంటే మనం ఇంకా అదేం పద్దాకలు చేంజ్ చేసేది కాదు. మనం గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఆ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి మనం యూటిలైజ్ చేసుకునే కరెన్సీ వచ్చేసరికి యుఎస్డి కరెన్సీ. అది ఫిక్స్డ్ అన్నమాట. దాన్ని కరెన్సీ కోడ్ టైప్ 30తో రిప్రజెంట్ చేస్తాము. ఓకే. ఇక్కడ కన్వర్షన్. కన్వర్షన్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ని వేరే వేరే కరెన్సీలో పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని USD లోకి చేంజ్ చేయాలి, కన్వర్షన్. కన్వర్షన్ ఎస్. చేయాలి. అది సిస్టము మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మన కరెన్సీ కన్వర్షన్ రేట్ ని బేస్ చేసుకొని సిస్టమ్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్ బేస్డ్ ఆన్ విచ్ కరెన్సీ? బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ కరెన్సీ. డాక్యుమెంట్ కరెన్సీ ఏదైనా ఉందంటే ఆ డాక్యుమెంట్ కరెన్సీ లోకల్ కరెన్సీలోకి ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది, ఏ కరెన్సీ అయినా కానీ. ఇంకా తర్వాత ఏ కన్వర్షన్ అయినా కానీ బేస్డ్ ఆన్ లోకల్ కరెన్సీ. లోకల్. ఓకే. సో అంటే మనకి 10 బేస్ చేసుకొని చేస్తారనమాట. తర్వాత కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని కూడా మనం ఏమని తీసుకున్నామంటే 30గానే తీసుకున్నాము. ఓకే. గ్రూప్ కరెన్సీనే తీసుకున్నాము. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఏంది మనకి ఇక్కడ? యుఎస్డి. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ కూడా యూఎస్డి గాని తీసుకున్నాం కదా. నిన్న మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? యుఎస్డి. యూఎస్డి తీసుకున్నాము. సో యూఎస్డి ఇది కూడా ఫిక్స్డే. ఇది బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ గ్రూప్ కరెన్సీ. నో, బేస్డ్ ఆన్ లోకల్ కరెన్సీనే. ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ డాక్యుమెంట్ కరెన్సీ నుంచి లోకల్ కరెన్సీలోకి మారిన తర్వాత ఇంకా ప్రతిదీ కూడా లోకల్ కరెన్సీని బేస్ చేసుకొని కన్వర్ట్స్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇక్కడ ఇంకొక 10 ఒక 5 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4
ఫిఫ్త్ కరెన్సీ ఒకటి ఉంది, సిక్స్త్ కరెన్సీ ఒకటి ఉంది, సెవెంత్ కరెన్సీ ఒకటి ఉంది, ఎయిత్ కరెన్సీ ఒకటి ఉంది. ఇది ఏ డిఫరెంట్ కరెన్సీ అని ఉండని, కానీ ఇక్కడ మాత్రం బేస్ మాత్రం ఇక 10 వస్తుంది అనమాట. ఇక్కడ ఏ కరెన్సీ ఉన్నా కూడా బేస్ మాత్రం 10 ఉంటది. వన్స్ మనకేంటంటే డాక్యుమెంట్ కరెన్సీ ఫస్ట్ లోకల్ కరెన్సీలోకి చేంజ్ అయిందంటే ఆ లోకల్ కరెన్సీని బేస్ చేసుకొని మనం ఏ కరెన్సీలోకైనా మనం కన్వర్షన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ గా డాక్యుమెంట్ కరెన్సీలోంచి గ్రూప్ కరెన్సీ కానీ కంట్రోలింగ్ కరెన్సీ కానీ ఏ అదర్ కరెన్సీలో కూడా మనం కన్వర్షన్ ఏమి ఉండదు అనమాట. ఫస్ట్ డాక్యుమెంట్ కరెన్సీ పోస్ట్ చేసామంటే, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసామంటే డిఫరెంట్ కరెన్సీ తోటి ఫస్ట్ ఏమవుతుందంటే లోకల్ కరెన్సీలోకి పోస్ట్ అవుతుంది అనమాట, కన్వర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ కరెన్సీస్ అన్నిటిలోకి కన్వర్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఎనీవన్? పవిత్రన్? No, Veera. క్లారిటీ వచ్చిందా? Yes, yes. సో ఫస్ట్ ఏ కరెన్సీ అయినా ఏ డాక్యుమెంట్ తో డాక్యుమెంట్ లో ఏ కరెన్సీ ఉన్నా కానీ ఫస్ట్ కన్వర్షన్ అవ్వాల్సింది లోకల్ కరెన్సీలోకి. దీన్ని లోకల్ కరెన్సీ 1 అని కూడా అంటారు, గ్రూప్ కరెన్సీని లోకల్ కరెన్సీ 2 అని కూడా అంటారు అనమాట. లోకల్ కరెన్సీ అన్నా, లోకల్ కరెన్సీ 1 అన్నా, లీగల్ కరెన్సీ అన్నా కూడా సేమే. లోకల్ కరెన్సీ ఆర్ లీగల్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ 1. ఇదన్నీ కూడా ఒకటే. గ్రూప్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ 02, ఈ రెండు ఒకటి అనమాట. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఈ కరెన్సీని ఫ్రీజ్ చేసాము మన యొక్క కంపెనీ కోడ్కి. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. డాక్యుమెంట్ కరెన్సీ అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తామా చేయమా? Yes, we will do it. డాక్యుమెంట్ కరెన్సీ ఇప్పుడు మనం లోకల్ కరెన్సీ ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. Document. కంపెనీ Okay, కోడ్. document we will not do. సో డాక్యుమెంట్ కరెన్సీ ఈస్ నాట్ కాన్ఫిగరేషన్. అప్పుడు డాక్యుమెంట్ కరెన్సీ కాన్ఫిగరేషన్ చేయాలంటే ప్రపంచంలో Yeah, ఆ, అన్ని కొన్ని correct. కొన్ని వందల కరెన్సీస్ ఉన్నాయి. వాటిలన్నీ పోస్ట్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తా కూర్చుంటే కుదరదు అనమాట మనకి. ఓకేనా? ఇట్స్ నాట్ ఏ కాన్ఫిగరేషన్, ఇట్ ఈస్ అసైన్డ్ ఆర్ ఎంటర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. వీరా కొన్ని ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ఇన్కరెక్ట్ కరెన్సీ తీసుకొని అర్థం సో కాదు. ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ ఇది డాక్యుమెంట్ కరెన్సీ యూఎస్డి ఉంది అనుకో వీరా. సో మేము కెనడాలో చేసాము.
సో దాని రెక్టిఫికేషన్ ఎంట్రీస్ కొన్ని చెప్తారా వేరే అట్లా? సో ఇన్కరెక్ట్ కరెన్సీ తీసుకున్నందుకు మీరు దాన్ని. ఇన్కరెక్ట్ కరెన్సీ తీసుకున్నారా? యా, అట్లా కొన్ని ఆ, రెక్టిఫికేషన్ ఎంట్రీ. ఓకే ఓకే. అంటే రెక్టిఫికేషన్ అంటే ఇప్పుడు మనకి రివర్సల్ చేయొద్దా, చేయకుండా రెక్టిఫికేషన్ అంటున్నారు మీరు? ఎస్ ఎస్. ఓకే ఓకే, ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే. డాక్యుమెంట్ కరెన్సీ మనం ఏం చేస్తామంటే, ఎట్ దట్ టైమ్ దిస్ ఇస్ నాట్ ఏ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ చేసేటప్పుడు మనం ఎంటర్ చేస్తాం అనమాట. దెన్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఇదేంది? ఇది కాన్ఫిగరేషన్ నా కాన్ఫిగరేషన్ కాదా ఇది? కాన్ఫిగరేషన్ అనేది. కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తున్నాం? కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనం లోకల్ కరెన్సీని ఐఎన్ఆర్ గా ఇచ్చాం మనం. గుర్తుందా? ఎస్ ఎస్. ఓఎక్స్ 02 ట్రాన్సాక్షన్ కోడ్. ఐ విల్ ఓపెన్. ఇక్కడ చూసినట్టయితే మనం ఓఎక్స్ 02 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తే ఇక్కడ మన యొక్క కంపెనీ కోడ్స్ అన్ని ఇక్కడ కనపడతాయి అనమాట. మన యొక్క కంపెనీ కోడ్ ఏంది? ISP1. ISB1. ఎంటర్. ఇక్కడికి వెళ్ళి మన కంపెనీ కోడ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటది అనమాట. ఈ డీటెయిల్ బటన్ లోకి క్లిక్ చేసినట్టయితే మనకి మన యొక్క కంపెనీ కోడ్ కి ఏ కరెన్సీని ఫిక్స్ చేసామో మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి, కరెన్సీ ఏముంది మనకి? INR. ఐఎన్ఆర్. ఇది పద్దాకలా చేంజ్ చేయడానికి కుదరదు. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా తీసుకున్నాము. అదే విధంగా యుఎస్ లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసినాం అనుకోండి, యుఎస్ కంపెనీ, ఐ మీన్ యుఎస్ కి, ఇక్కడ యుఎస్ అని తీసుకుంటాము. ఇక్కడ కరెన్సీ యుఎస్డి తీసుకుంటాం అనమాట. సో ఇవన్నీ వన్స్ మనం ఫిక్స్ చేసామంటే అది నాట్ మాడిఫైబుల్. తర్వాత మాడిఫై చేయడానికి ఏముండదు, అది ఫాలో అవ్వాల్సింది అనమాట. ఇండియాలో ఉంటే ఇండియన్ కరెన్సీని, యుఎస్ లో ఉంటే యుఎస్ కరెన్సీని, ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా కరెన్సీని బేస్డ్ ఆన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందో మన కంపెనీ, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కరెన్సీ అనేది ఫిక్స్ చేస్తాం. దట్ ఈస్ నాట్ ఏ modifiable field because that is a legal requirement. We have to prepare the financial statements to the legal currency in the legal currency of the particular country. Okay. తర్వాత ఈ కంపెనీ కోడ్ కరెన్సీ అనేది కూడా మనం, ఇది కాన్ఫిగరేషన్. ఇట్స్ నాట్ ఏ కాన్ఫిగరేషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఆల్సో కాన్ఫిగరేషన్. It is assigned at client level. క్లయింట్ అంటే మనకి గ్రూప్ కరెన్సీ, గ్రూప్ అని అర్థం అనమాట. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్? ఎవరో వాయిస్
ఓకే, అసైన్ టు క్లయింట్ లెవెల్ SCC 4. ఇది నార్మల్ గా ఈ క్లయింట్ లెవెల్ సెట్టింగ్ ని మనం చేయము. బేసిస్ కన్సల్టెంట్ అని ఒకతను ఉంటాడు. బేసిస్ కన్సల్టెంట్ దీన్ని అప్డేట్ చేస్తాడన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఫాలో అవుతుంది ఇది. క్లయింట్ వచ్చేసరికి మనకి 100. ఇక్కడ చూసినట్టయితే ఇది కస్టమైజింగ్ అంటే కన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, కరెన్సీ వచ్చేసరికి USD కరెన్సీ ఉందన్నమాట. సో ఈ సెట్టింగ్ మనం చేయము. ఈ సెట్టింగ్ బేసిస్ కన్సల్టెంట్ చేస్తాడన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ కరెన్సీ. తర్వాత మనకి కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని మనమే డిఫైన్ చేశాము. మీరు గుర్తున్నట్టయితే ఈ టీ కోడ్ లో మనకి ఈ గ్రూప్ కరెన్సీ అనేది డిఫైన్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ అప్డేటెడ్ బై బేసిస్ కన్సల్టెంట్. సో గ్రూప్ కరెన్సీ ఆల్సో కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఏంటి? దిస్ ఇస్ ఆల్సో కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ అసైన్డ్ at controlling area level. In OKKP transaction code. Document currency, company code currency, currency, controlling area currency. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ USD అనుకున్నాము. ఈ USD అనే కరెన్సీ టైప్ ని మనం ఎక్కడ డిఫైన్ చేసినాం అంటే మన యొక్క కంట్రోలింగ్ ఏరియాలో OKKP అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో. OKKP. ఇక్కడికి వెళ్ళినట్టయితే మన యొక్క కంట్రోలింగ్ ఏరియా వచ్చేసరికి ISB 1. ఇది మన కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మన కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి. చూడండి, ఇక్కడ మన యొక్క కంపెనీ కోడ్ మన కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని మనం ఏం తీసుకున్నాం అంటే USD గా తీసుకున్నాం. ఓకే, ఇది లాజిక్ అన్నమాట. కరెన్సీస్ యొక్క ఇది కాన్ఫిగరేషన్ ఆర్ నాట్ కాన్ఫిగరేషన్ అనేది. సో దీస్ ఆర్ ద ఫిక్స్డ్ కరెన్సీస్ ఫర్ అవర్ కంపెనీ కోడ్ ISB 1.
ఓకే, ఇప్పుడు వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్ని క్లాసెస్ ఇప్పటి వరకు జరిగిన వాటి ఉన్నా దీంతో మనకేమైందంటే జిఎల్ అకౌంట్ ఐ మీన్ ఎస్ఏపిలో ఉన్నటువంటి ఫికోలో ఎఫ్ఐలో 4 మాడ్యూల్స్ ఉంటే ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్, నెక్స్ట్ అకౌంట్స్ రిసీవబుల్, దెన్ అసెట్ అకౌంటింగ్ అయితే మనకి ఎఫ్ఐ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నోట్. వైల్ పోస్టింగ్ ది ట్రాన్సాక్షన్, user will only input ఆర్ డాక్యుమెంట్ కరెన్సీ అని ట్రాన్సాక్షన్ కరెన్సీ అని ఒకటి. ట్రాన్సాక్షన్ కరెన్సీ. ఓకే, రిమైనింగ్ ఆల్ అదర్ కరెన్సీస్ ఆర్ ఆల్ అదర్ కరెన్సీస్ ఆర్ ఆటోమేటికల్లీ కన్వర్టెడ్ బై ద సిస్టమ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రిమైనింగ్ అన్ని కూడా ఆల్రెడీ మనం కాన్ఫిగరేషన్ లెవెల్లో చేసేస్తాము. కానీ డాక్యుమెంట్ ఎంటర్ చేసేటప్పుడు ఒకవేళ మనకు లోకల్ కరెన్సీలో కాదు వేరే కరెన్సీలో ఎంటర్ చేయాలంటే మనం మీ దగ్గర ఐ మీన్ ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ పే చేసుకొని యూఎస్డినా, ఆస్ట్రేలియన్ డాలరా, లేకపోతే కెనడియన్ డాలర్, లేకపోతే మలేషియన్ రింగిస్ట్ అనేది మీకు ఉంటుంది కదా, దాన్ని వేట్ చేసుకొని మనం F-02లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ ట్రాన్సాక్షన్ ఏ కరెన్సీ ఉంటే F-02 ఇక్కడ మీ ఇష్టం, మీకు ఏ కరెన్సీ అయితే మీ ఇన్వాయిస్ డాక్యుమెంట్ లో ఉందో, ఫిజికల్ గా మీ చేతిలో ఉన్న ఇన్వాయిస్ లో ఆ డాక్యుమెంట్ కరెన్సీని ఇక్కడ ఎంటర్ చేస్తారు. రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్ గా సిస్టమే కన్వర్షన్ చేసుకుంటుంది అనమాట, గ్రూప్ కరెన్సీకి, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీకి, లోకల్ కరెన్సీకి అన్నిటికీ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకోటి, మీరు నేను ఇక్కడ ఎన్ని ఎన్ని స్క్రీన్లు ఓపెన్ చేశాను? మల్టిపుల్ స్క్రీన్స్. మల్టిపుల్ అంటే ఇక్కడ 1 2 3 4 ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ చూపిస్తుంది చూడండి. S4H బ్రాకెట్ లో 1 ఉంది, S4H బ్రాకెట్ లో 2 ఉంది. కనబడుతుందా? ఎస్ ఎస్ వీరా. ఇక్కడ 3 త్రీ ఉంది, అండ్ ఇక్కడ ఫోర్ ఇక్కడ 4 ఉంది. సో నేను ఇంకోటి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయి చూడండి. 5 5 కనపడుతుంది. తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయి? 6 ఇంకోటి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సిస్టమ్ ఏమని చెబుతుంది? maximum number of GUI sections reached. రీచ్డ్. అంటే అర్థం ఏంటంటే మనం ఎట్ ఎ టైము 6 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఎస్ఏపిలో. ఓకే, 6 కన్నా ఎక్కువ ఓపెన్ చేయలేము. ఎట్ ఎ టైము 6 స్క్రీన్స్ ఓపెన్ చేసుకొని మనం మల్టిపుల్ టాస్క్లు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో అంటే వి కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్ వీరా దీంట్లో. ఇప్పుడు చూడండి. పోస్టింగ్ ఒకటి దాంట్లో, ఓకే, దీంట్లో కరెన్సీ. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇది కన్సల్టెంట్ రిలేటెడ్గా. ఓకే, మీకు యాజ్ ఏ ఎండ్ యూజర్గా, కొంతమందికి ఎండ్ యూజర్గా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే అన్నిటికీ యాక్సెస్ ఉండదు. మీకేందంటే ఏదో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయటము, లేకపోతే పేమెంట్ క్లియర్ చేయటము, లేకపోతే పేమెంట్ రన్ చేయటమే ఉంటుంది అనమాట. మల్టిపుల్ స్క్రీన్స్కి మీకు యాక్సెస్ ఉండదు. బట్ మనం కన్సల్టెంట్గా వర్క్ చేస్తుంటే మన మ్యాక్సిమం అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. మనం టెస్ట్ చేసుకోవాలంటే పోస్టింగ్ చేయాలి. సో అంటే ఎండ్ యూజర్ రిలేటెడ్ యాక్టివిటీస్ రిలేటెడ్ రోల్స్ అనేది మనకు అసైన్ చేసి ఉండాలి.
అదేవిధంగా కాన్ఫిగరేషన్ చేయాలంటే మనకి కాన్ఫిగరేషన్ రిలేటెడ్గా స్క్రీన్ ఏదైతే ఉందో ఎస్పిఆర్ఓ స్క్రీన్ కి మనకి యాక్సెస్ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఉంటది. ఎస్ఏపి మన మా ఫాలో అవుతూ మనం ఎఫ్ఐలో వర్క్ చేస్తున్నాం అంటే ఎస్డి ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే. తర్వాత ఎంఎం ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. తర్వాత కంట్రోలింగ్ ఏరియా, ఐ మీన్ కంట్రోలింగ్ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికి కూడా మనకి అన్ని రోల్స్ మనకి ఖచ్చితంగా కావాల్సి వస్తుంది అనమాట. సో మనకి కన్సల్టెంట్ గా వర్క్ చేసేటప్పుడు మనకి ఎక్కువ సిస్టమ్ యాక్సెసిబిలిటీ ఉంటది, కానీ ఎండ్ యూజర్స్ కి అంత యాక్సెసిబిలిటీ ఉండదు. వాళ్ళు ఏదైతే రోలు, ఐ మీన్ ఏదైతే ఆ టాస్క్ చేస్తారో ఆ టాస్క్ రిలేటెడ్ రోల్ మాత్రమే వాళ్ళకి అసైన్ చేస్తారన్నమాట. ఓకే. సో మాక్సిమం వీ కెన్ ఓపెన్ హౌ మెనీ స్క్రీన్స్ ఇన్ ద జియూఐ సిస్టమ్? 6. 6. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే ఫస్ట్ అసలు ఎస్ఏపిలోకి మనకి ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వక ముందు ఏం చేస్తారంటే ఈ సిస్టమ్ గురించి చెప్తారు ఫస్ట్. కానీ అప్పుడు మీకు బుర్రక ఎక్కదు, నిజం చెప్పాలంటే. సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత, ఐ మీన్ కొంచెం సిస్టమ్కి అలవాటు పడ్డాక చెప్దామని నేనేం చేశానంటే ఇట్లాంటి చిన్న చిన్న ఏంటంటే సిచ్యువేషన్ బట్టి చెప్తా ఉంటా అన్నమాట. ఓకే. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్టేటస్ బార్ అంటారు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మనకి సిస్టమ్ కనపడుతుంది చూడండి. S4 100 అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం ఏ స్క్రీన్ లో ఉన్నాము, ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాము మనకి తెలుస్తుంది అనమాట. మన యొక్క క్లయింట్ ఏంది అని, మన యూజర్ ఐడి ఇక్కడ కనపడుతుంది. ఓకే. తర్వాత ట్రాన్సాక్షన్, ఇది ఏ ట్రాన్సాక్షన్ లో ఉన్నామంటే మనం OX02 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం అనమాట. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేయటం. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ మనం ఏం చేస్తామంటే కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. తర్వాత ఇంకొక స్క్రీన్కి వెళ్తున్నా చూడండి. ఇది ఏ స్క్రీన్ లో ఉన్నామంటే ఇక్కడ చూడండి, ఓకేకేపీ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నమాట. ఓకే. మన యొక్క యూజర్ ఐడి ఇది. ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ ఇప్పుడు మీకు అవసరం లేదు. ఓకే. మీకు కావాల్సిన వాటికి గుర్తుపెట్టుకోండి, తర్వాత సిచ్యువేషన్ బట్టి మీకు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే. సిస్టమ్ ఇక్కడ చూడండి, S4 H బ్రాకెట్లో 3 అంటే ఇప్పుడు థర్డ్ GUI లో ఉన్నాం మనం. GUI అంటే ఏంది? ఎనీ ఐడియా GUI అంటే? జిఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మనం వర్క్ చేసేదాన్ని ఇంటర్ఫేస్ అంటారు, ఇంటర్ఫేస్ అంటాం అన్నమాట. ఓకే. సో ఇది ఇక్కడ స్టేటస్ బార్ లో మనకి ఏ సిస్టమ్ లో ఉన్నాము, ఏ ఏ స్క్రీన్ లో ఉన్నాము, ఏ క్లయింట్ మీద వర్క్ చేస్తున్నాము, మనం ఏ ట్రాన్సాక్షన్ కోడ్ మీద వర్క్ చేస్తున్నాము, మన యొక్క యూజర్ ఐడి ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇందాక మనం OX02 లో ఉన్నాం, ఇప్పుడు OKKP లో ఉన్నాం. అదేవిధంగా ఇంకొక స్క్రీన్కి వెళ్తున్నాం. ఇంకొక స్క్రీన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ యూజర్ స్క్రీన్ నెంబర్ 4 లో ఉన్నాము, క్లయింట్ 100, మన యొక్క యూజర్ ఐడి, ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసరికి F-02. దీన్ని ఏమంటారంటే స్టేటస్ బార్ అంటారన్నమాట. ఓకే. దీంతో GL అయిపోయినట్టే మనకి. ఇంకోటి మీకు 1 minute, స్టాప్ అండ్ మీకు ఏ స్క్రీన్ కనపడుతుంది?
ఎక్సెల్ డాక్యుమెంట్. రిమోట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కనబడుతుందా? బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అని. ఎస్ ఎస్ ఎస్. ఓకేనా? ఇదంతా కూడా నేను ఏం చేస్తా అంటే ఈ మెటీరియల్ మనకి ఏవైతే టాపిక్స్ కంప్లీట్ అయినాయో ఈ మెటీరియల్ అన్ని విత్ టీ కోడ్స్ తోటి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? ఇది నేను మన యొక్క డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. కావాలనుకుంటే అవసరాన్ని బట్టి మీరు ప్రింట్అవుట్ కూడా తీయించుకొని దీన్ని ఒకసారి చదువుకోండి. తర్వాత కాన్ఫిగరేషన్ చేయడానికి కూడా వీలుగా ఉండేటట్టుగా నేను ఈ స్క్రీన్స్ అన్ని ఇచ్చాను. ఆల్రెడీ నేను మన డాక్యుమెంట్ ఐ మీన్ మన క్లాస్ చెప్పేటప్పుడు డాక్యుమెంట్లో ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ టీ కోడ్స్ ఇచ్చాను కదా. సో దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఒకసారి కాన్ఫిగరేషన్ చేసుకోండి సిస్టమ్ మీద. ఓకేనా? ఎవరికన్నా సిస్టమ్ యాక్సెస్ లేకపోతే నేను ఒక రెండు ఇద్దరి అవి ఎవరో తెలియదు నాకు, మామూలుగా గ్రూప్లో వస్తే అవి సేవ్ చేసుకొని పెట్టుకుంటా సర్వర్ యాక్సెస్. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎవరైతే మీకు ఐ మీన్ తక్కువ కాస్ట్కి ఫ్లెక్సిబుల్గా ఇస్తారనుకుంటే వాళ్ళతోటి మీరు బార్గెన్ చేసుకొని మీరు యొక్క సర్వర్ యాక్సెస్ తీసుకొని మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకే? సో మళ్ళీ ఉన్నాడా క్లాస్లో? సో మళ్ళీ మళ్ళీ ఓకే, తను లేడట్టుంది. తను వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో సర్వర్ యాక్సెస్ తక్కువకి ఇస్తా ఉన్నారంట. ఒకవేళ ఇస్తే తనతో మాట్లాడి ఆ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడ మీకు ఇష్టం ఐ మీన్ ఎక్కడ మీకు తక్కువ కాస్ట్ అనుకుంటే, ఎక్కడ మీకు తీసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ ప్రాక్టీస్ అయితే అప్ టు జిఎల్ అకౌంట్స్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, జిఎల్ పోస్టింగ్స్, రివర్సల్స్ ఏవైతే చెప్పాను నేను అది అంతవాటికి ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా థియరీ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. వాట్ ఈజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈస్ గ్రూప్ అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటి, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఏంటి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంది, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంది. ఎక్కడైతే మనకి ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడగటానికి పాసిబిలిటీ ఉందో వాటన్నిటికి రిలేటెడ్గా నీట్గా నేను మెటీరియల్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ మెటీరియల్ అనేది మీకు దాంట్లో అప్లోడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీసు అట్ ద సేమ్ టైము ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఇదంతా ఒక డాక్యుమెంటు. నెక్స్ట్ అది బేస్ లైన్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంటు. తర్వాత వచ్చేసరికి మనకి పోస్టింగ్ కీస్కి రిలేటెడ్గా ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. జిఎల్ అకౌంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? ఎస్ కస్టమర్ డి తోటి, వెండర్ కే తోటి, ఫిక్స్డ్ అసెట్స్ ఏ తోటి. జిఎల్ అకౌంట్ డెబిట్ పోస్టింగ్కి వచ్చేసరికి 40, క్రెడిట్ పోస్టింగ్కి వచ్చేసరికి 50. లైక్ ఫిక్స్డ్ అసెట్ వచ్చేసరికి 70 డెబిట్ చేస్తాము, 75 తోటి క్రెడిట్ చేస్తాము. ఇట్ కమ్స్ టు ద కస్టమర్ అండ్ కస్టమర్ వచ్చేసరికి మనం 01 నుంచి 09 వరకు ఉన్న పోస్టింగ్ కీస్ అన్నీ కూడా కస్టమర్ని డెబిట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో యూజ్ చేస్తాము. 11 నుంచి 19 వరకు అంటే 11 నుంచి 19 వరకు కస్టమర్ని క్రెడిట్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ఒక డెబిట్ ఒక పోస్టింగ్కి డెబిట్ అవుతుంది, ఒక పోస్టింగ్కి క్రెడిట్ అవుతుంది. ఓకే? క్రెడిట్ మేము పోస్ట్ చేసేటప్పుడు ఒక పోస్టింగ్కి తీసుకుంటుంది ఫర్ డెబిట్, ఫర్ క్రెడిట్ అనదర్ తీసుకుంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఇన్కమింగ్ పేమెంట్ చేసేటప్పుడు ఒక పోస్టింగ్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంకా కస్టమర్ వెండారు రిలేటెడ్ టాపిక్స్లోకి ఇంకా వెళ్ళలేదు. ఏఆర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అవి స్క్రీన్ కనపడుతుంది అనమాట. ఫిక్స్డ్ అసెట్ కూడా 75 మీరు ఇంకా ఎంతవాటి చూడలేదు. మీరు ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఏంటంటే ఈ జిఎల్ అనమాట. జిఎల్ 50, 40 చూసారు అంతే కదా. ఎస్ ఎస్ బిరా. సో ఇవి మనకి నెక్స్ట్ మాడ్యూల్స్ లో వస్తాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్ అయిపోయింది కాబట్టి మనకి 40కి 50కి మీరు ఫెమిలియర్ గా ఉన్నారు. రిమైనింగ్ మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ లో మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది అనమాట. ఓకే? సో ఇవన్నీ
యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ పీరియాడికల్ గా నేను ఈ డాక్యుమెంట్స్ మీకు సెండ్ చేస్తా ఉంటాను. వాటిని పర్ఫెక్ట్ గా చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నేను ఈ వీకెండ్ లో కూర్చొని నేను జిఎల్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తాను. ఓకే, జిఎల్ అకౌంట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి మీకు మండే కానీ అట్లా కానీ ఇస్తాను. మీరు ఆ, అవి రాసి మొన్నట్లాగే మీరు క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చేస్తాను. టిక్ చేసి నాకు షేర్ చేస్తే నేను మళ్ళీ దాని మీద ఒకసారి ఒక క్లాస్లో డిస్కషన్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు వేరే టాపిక్ స్టార్ట్ చేద్దామండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇదిగోండి ఈ కరెన్సీస్ నేను ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి కూడా నోట్స్ ప్రిపేర్ చేసే ఉంచాను. ఓకేనా? ఈ నోట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు మాన్యువల్ గా ఏం నోట్స్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎక్కడి నుంచే తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగి చదువుకోగలిగితే సరిపోద్ది అనమాట. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా 100%, మోర్ దెన్ 100% మీకు మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడ ఎవరి మెటీరియల్ కానీ లేకపోతే ఎవరి యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఇఫ్ యూ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ క్లియర్లీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 20 minutes ప్రీవియస్ క్లాసెస్లో అయినా జనరల్ జనరల్ గా మనకి ఆ, మన ఎస్ఏపి గురించి అయినా కానీ లేకపోతే ఇంకా దేని గురించి అయినా కానీ మన యొక్క ఎస్ఏపి జాబ్ రిలేటెడ్ గా. ఎనీవన్? మావయ్య, చెప్పండి. కరెన్సీ అంటే ఇప్పుడు ఏ కరెన్సీ అయినా తీసుకోవచ్చా? ఇప్పుడు డాక్యుమెంట్ అదే లోకల్ కరెన్సీ అలా ఉంది కదా. లోకల్ కరెన్సీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఇండియా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏం చేయాలా, మనం రూపీస్ లోనే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? అప్పుడు మనం ఉమ్, కంపెనీని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ఇండియన్ రూపీస్ లోనే రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి రిజిస్టార్ ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. మనకి కంపెనీ కంపెనీ రిజిస్టార్ అని ఉంటుంది. ప్రతి ఇండియాలో ప్రతి కంట్రీ ప్రతి స్టేట్ లో మనకి ఒక ఆఫీస్ ఉంటది కంపెనీస్ యాక్ట్ తరపున. ఆ మన తెలంగాణలో అయితే హైదరాబాద్ లో ఉంటది. ఈ ఏపీలో అయితేనేమో వైజాగ్ లోనో విజయవాడలోనో ఉంటది. మన అట్లా స్టేట్ క్యాపిటల్లో అట్లా మనకి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ లో ఒక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. సో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆఫీస్కి వెళ్ళి మనం పలానా కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మా యొక్క బిజినెస్ ఇది అని కొన్ని డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. వాటిని ఏమంటారంటే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటారు. ఆ డాక్యుమెంట్ లో మనకి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని ఇంకొక డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. ఈ రెండు డాక్యుమెంట్స్ ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు మనకి కంపెనీ అని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. మన నేమ్స్ కూడా ఒక 4-5 నేమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని పోతే, ఎందుకంటే ఫస్ట్ నేమ్ వేరే వాళ్ళు ఆడుకున్నారు అనుకో మళ్ళీ మనకి అసైన్ చేయరు. ఐ మీన్ ఆ నేమ్ ని సేమ్ నేమ్ ని. ఓకే, సో అప్పుడు అట్లా మనము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో కరెన్సీని మన ఇండియాలోనే కంపెనీని రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండియాలో కరెన్సీ ఏదైతే లీగల్ కరెన్సీ ఉంటుందో, మన ఇండియన్ లీగల్ కరెన్సీ ఏంటి? అయ్యన్నారు. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. అంతేగాని మనకి యుఎస్ డాలర్ ఇక్కడ లీగల్ కరెన్సీ కాదు కదా, లేకపోతే ఆస్ట్రేలియా డాలరు మనకి లీగల్ కరెన్సీ కాదు కదా ఇక్కడ. సో మన ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీ యొక్క లీగల్ టెండర్ కరెన్సీ అంటారన్నమాట. ఆ లీగల్ టెండర్ కరెన్సీలోనే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మనకి. దాంట్లో మన యొక్క కంపెనీ కోడ్ ఏంది, ఎగ్జాక్ట్ గా పులి స్టాప్ తోటి కామాస్ తోటి ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ
ఎంటర్ చేసుకోవాలి కంపెనీ కోడ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. అంటే అక్కడ మనం నార్మల్గా కంపెనీ అంటాము మనం, కానీ ఎస్ఏపిలో దాన్ని ఏం చేస్తారంటే కంపెనీ కోడ్ తోటి రిప్రజెంట్ చేస్తారన్నమాట. ఓకే. ఈ నేమ్ ఏదైతే ఉందో ఇది మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే కుదరదు. వాళ్ళు మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకి ఇస్తారు. మనకి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద మన కంపెనీ యొక్క నేమ్ ఏదైతుందో ఎగ్జాక్ట్ గా ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, విత్ పులి స్టాప్స్ తోటి కామాస్ తో సహా కలిపి. అప్పుడు ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ లో ఉందా, విజయవాడలో ఉందా, చెన్నైలో ఉందా, లేకపోతే బెంగళూరులో ఉందా, అది మనం ఇక్కడ ఇస్తాము. మనం ఇండియాలో ఇండియాలో మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐఎన్ అంటే ఇండియా అని అర్థం. ఓకే. ఇవన్నీ కూడా మొత్తం కంట్రీస్ అన్నమాట. 256 కంట్రీస్ ఉన్నాయి. మనం ఏ కంట్రీలో మనం కంపెనీని రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ కంట్రీని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఐఎన్ అంటే ఇండియా. సో ఆ ఇండియాలో మనం రిజిస్ట్రేషన్ చేస్తామంటే ఇండియన్ యొక్క కరెన్సీ ఏమవుతుంది, ఐఎన్ఆర్ అవుతుంది అనమాట. అయ్యా. లాంగ్వేజ్ అంటే కామన్ గా ఇంగ్లీష్ ఇస్తాం, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వేస్తాం. కానీ కొన్ని జర్మన్ కంట్రీస్ ఉంటాయి అనమాట. మనం ఆ, తమిళనాడులో భాషకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారో అట్లా ప్రపంచంలో జర్మనీ అనే కంట్రీ జర్మన్ లాంగ్వేజెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట, వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజెస్ కి. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనకి వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ లో మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి అంటే అప్పుడు మనం జర్మనీ యొక్క కరెన్సీ లాంగ్వేజెస్ ని ఇస్తాం అనమాట. సో ఇట్లా మనకి మొత్తం 44 లాంగ్వేజెస్ లో మనం ఈ ఎస్ఏపిలో అకౌంట్స్ ని మేనేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. వాటిల్లో ఇంగ్లీష్ అనేది మేజర్ గా ఉంటది, అంటే ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఇంగ్లీష్ అన్నమాట. ఇంకా యాజ్ పర్ అవర్ దేర్ రిక్వైర్మెంట్ మనం ఇవన్నీ కూడా ఎవరికి కావాల్సిన వాటికి వాటికి మనం ఆ, ఆ లాంగ్వేజ్ ని ఇచ్చుకొని మనం వర్క్ చేసుకుంటామంట. ఇక్కడ చూడండి హిందీ కూడా ఉంది. ఒకవేళ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హిందీలో ప్రిపేర్ చేయాలనుకుంటే ఇక్కడ హిందీ లాంగ్వేజ్ ఇవ్వచ్చు అన్నమాట. అంటే అన్ని కూడా మనకి హిందీలో కనబడతాయి ఇక్కడ. ఓకే. మనకి మేజర్ గా యూజ్ చేసేది ఏంటంటే ఇంగ్లీషే యూజ్ చేస్తారు. కొన్ని కంట్రీస్ లైక్ జర్మన్ లాంటివి వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీ లోకల్ లాంగ్వేజ్ ని ఫాలో అవుతారన్నమాట. దీన్ని డిఈతో రిప్రజెంట్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ జర్మన్ అన్నమాట. ఓకే. ఇంగ్లీషు జర్మన్ మేజర్ గా యూజ్ చేస్తారు, ఎందుకంటే జర్మన్ కంట్రీస్ వాళ్ళు మ్, వాళ్ళ యొక్క ఆ, ప్రాంతీయ భాషకి ఐ మీన్ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. ఓకే. ఎనీవన్? ప్రీవియస్ క్లాస్ లోనైనా కానీ ఎక్కడన్నా ఏ డౌట్ ఉన్నా అడగండి. ఇప్పుడు న్యూ టాపిక్ స్టార్ట్ చేసినా కూడా టైం సరిపోదు కాబట్టి. రాజ్ కుమార్, రాజ్, డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? పర్సెంట్ అర్థం కాల. ఏం లేవు అంత క్లియర్. ఓకే ఓకే ఫైన్. పవిత్రన్, రవినందన్, శ్రీకాంత్. మీరే ఇది ఇన్కరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అవి రిపోర్ట్ చెప్తానన్నారు కదా మీరే మనకి. రీక్లాసిఫికేషన్ అడుగుతుంది. ఎస్ మీరు ఇప్పుడు అది నేను something సపరేట్ టాపిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇప్పుడు ఓకే టైం లేదు ఓకే కదా, 5 6 7 మినిట్సే కదా, అందుకు. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా అదర్ డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు ప్రీవియస్ జరిగిన క్లాసెస్ లో. క్లాసు రెగ్యులర్ గా అటెండ్ అవ్వలేకపోతున్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు
రికార్డింగ్స్ వింటున్నారా రవినందన్? వింటున్నాము. ఉమ్. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ గా పింగ్ చేసిన ఇబ్బంది లేదు. నాకు ఫ్రీ టైంలో నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, వింటా ఉన్నాను. మిస్ అయిన క్లాసెస్ ఓకే 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 ఫైన్. అర్థమవుతున్నాయా? అర్థమవుతా ఉంది. ఓకే ఫైన్. టెస్టింగ్ తీసుకోవాలి, అదే మల్లికార్జున్ చెప్పాడు. సో ఆ, ఆ, ఈ మంత్ ఎండ్ కి తీసుకుంటాము, తీసుకుని తీసుకోండి. ప్రాక్టీస్ మీకు అక్కడ మంచిగా సర్వర్ మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఆ నెంబర్ నాకు ప్రొవైడ్ చేయండి. రిమైనింగ్ పీపుల్ కూడా నేను ఇస్తాను, వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే. ఎందుకంటే అందరూ కొంతమంది అంటే సర్వర్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. మెయింటెనెన్స్ సరిగ్గా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి ఏంటంటే డేటా ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు సర్వర్ సరిగ్గా మెయింటైన్ చేయక ఆ, మొన్న ఇష్యూ జరిగింది కదా మనకి సిస్టమ్ కి, అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. వేరే వాళ్ళు ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వటము, మన యొక్క ప్రాక్టీస్ చేసుకున్న కంపెనీ కోడ్ను డిస్టర్బ్ చేయటం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనకి పర్ఫెక్ట్ గా ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిమైనింగ్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, షూర్ షూర్. ఉమ్. ఇంకా తీసుకోలేదు, చెప్తా ఉంటాను తీసుకోండి, మనకి. ఎందుకంటే జిఎల్ అయిపోయింది కదా మీకు. ఇప్పుడు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ మీద బేస్ చేసి దాన్ని అంటే ఎఫ్ఐ కోర్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే నేను ఇప్పటి వరకు కంప్లీట్ చేశానో దాని మీదే వర్క్ చేస్తారు కొంతమంది. ఓన్లీ దాని మీద, ఇంకా వేరే దాని మీద చేయరు. ఏపీ మీద చేయరు, జిఎల్ ఏఆర్ మీద చేయరు, టాక్సేషన్ మీద చేయరు, ఎసెట్ అకౌంటింగ్ మీద చేయరు. దీన్ని ఏమంటారంటే ఎఫ్ఐ కోర్ అంటారు. ఇది ఎఫ్ఐ కోర్, కోర్ మాడ్యూల్ అనమాట. ఎఫ్ఐ లో కూడా మేజర్ పార్ట్ అనమాట ఇది. దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్ని కూడా ఉంటాయి అనమాట, ఈ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని. సో ఒకసారి మీకు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఏమైనా డౌట్స్, అక్కడ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అవి ఎలా రిజాల్వ్ చేయాలి, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ లో మీరు కొన్ని ఎర్రర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఎస్ఏపి కన్సల్టెంట్కి రైజ్ చేస్తారు కదా, దాన్ని వాళ్ళు రిజాల్వ్ చేసి పెడతారు. ఆ విధంగా రిజాల్వ్ చేయడానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సపోర్ట్ టీం అంటారు, దాన్ని సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు మనకి. ఓకే. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మీకు చిన్నగా చెప్తాను. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ ఇదంతా కాన్ఫిగరేషన్ చేసుకున్నాం అంటే దీన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ లో కూడా గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు అనమాట. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, అట్లా టూ కొన్ని రకాలు ఉంటాయి అనమాట. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం ఇది చేస్తుంటే ఇంప్లిమెంటేషన్, దట్టు గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు అనమాట. ఆల్రెడీ ఆ యొక్క కంపెనీ ఎస్ఏపిని యూజ్ చేస్తుంది. ఇప్పుడు వేరే కంపెనీకి అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఈ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద మొత్తం ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఒక 10 కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. ఆ కంపెనీ ఇప్పుడు వరకు ఒక 2 కంపెనీస్ సక్సెస్ఫుల్ గా ఎస్ఏపిని యూటిలైజ్ చేసుకుంటున్నాయి, యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళు ఆ ఎస్ఏపి యొక్క సర్వీస్ కి బాగా సాటిస్ఫై అయినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, రిమైనింగ్ వాటికి కూడా ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేసుకుందాము అనుకుంటారన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంపెనీ కోడ్స్ యొక్క డేటాని బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే గ్లోబల్ టెంప్లెట్ అంటారన్నమాట. అంటే వాళ్ళు ఆ గ్లోబల్ టెంప్లెట్ ని యూజ్ చేసుకునే, టెంప్లెట్ మీన్స్ దీనికి ఉన్న సెట్టింగ్స్ ని మనం ఫర్దర్ కంపెనీస్ కి కంపెనీ కోడ్స్ కి యూజ్ చేసుకోవటం అనమాట. సో దీన్ని ఆ విధంగా ఒక దాన్ని యూజ్ చేసుకోవటానికి దాన్ని ఏమంటారంటే గ్లోబల్ టెంప్లెట్ అంటారు. ఆ గ్లోబల్ టెంప్లెట్ ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ 8 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం కస్టమైజేషన్ అంతా కాపీ చేసుకోగలిగినంత కాపీ చేసుకుంటాం. రిమైనింగ్ ఏవైతే మనం ఆ, కొత్తగా కస్టమైజేషన్ చేయాలో అవన్నీ కస్టమైజేషన్ మీన్స్ కాన్ఫిగరేషన్ అనమాట ఇక్కడ. ఓకే. కాన్ఫిగరేషన్ చేసుకోనమాట. దీన్ని ఏమంటారంటే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారన్నమాట. ఆల్రెడీ మన యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కొన్ని కంపెనీస్ కి ఆల్రెడీ ఎస్ఏపి యూజ్ చేస్తున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వేరే కంపెనీకి మనం ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాము అనమాట. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే. దీన్ని ఇవన్నీ కూడా మనకి ఆ, నేను సపరేట్ క్లాస్ తీసుకొని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనే టాపిక్స్ లో టాపిక్ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
ఓకే, ఏం డౌట్ లేకపోతే క్లోజ్ చేస్తాను ఈరోజు మరి క్లాసు. ఓకే వీరా. మీరు సర్వర్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఇంకా టైం స్పెండ్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో న్యూ టాపిక్ తీసుకొని నేను ప్రొసీడ్ అవుదామండి. ఓకే. ఓకే వీరా, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, బాయ్. థ్యాంక్ యూ.